మిత్రులందరికీ, శిష్యవర్గానందరికీ, బంధువర్గానికి అందరికీ, అన్ని వర్ణాల వారికి మన పరాభవ నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. నాట్య శిల్పారామం తరఫున, కూచిపూడి నాట్య శిల్పారామం తరఫున మీ వేదాంతం రాజేశ్య ఆనందంగా వీళ్ళందరికీ అందజేస్తున్నాను. పెద్దలకి నమస్కారాలు, నాట్య సమాజాలు అర్పిస్తున్నాను. పిల్లల చిన్న పిల్లలకి శుభాభినందనలు, శుభాశీస్సులు అందజేస్తున్నాను. ఈ సందర్భంగా కొంత ప్రదర్శన కూడా ఇప్పుడు చేయటం జరిగింది. మా చిన్నబ్బాయి వేదాంత సిద్ధేశ్వర ప్రసాద్, అలాగే పెద్ద అబ్బాయి సత్యనరసింహ శాస్త్రి, అలాగే మా శిష్యురాలలో కొంతమంది పిల్లలు యశస్విని, శరణ్య, అలాగే కుమారి, అలాగే ఇంకా కొంతమంది పిల్లలందరూ చక్కగా ఈ వేదికలు ప్రదర్శించారు. ఇప్పుడు నేను కూడా కొద్దిగా నాట్యాన్ని ద్వారా స్వామికి అందజేద్దామని. అసలు పరాభవం అంటే అందరూ భయపడుతున్నారు, అందరికీ పరాభవం జరుగుతుందేమని. కాదు, పరాభవం జరగడం కాదు. అక్కడ పర అంటే అమ్మవారు, భవుడు అంటే పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు అందరికీ అందించేటువంటి సంవత్సరం కాబట్టి పరాభవన సంవత్సరం అని చెప్పి మరి పెద్దలు చెబుతున్నారు. అదే కాకుండా ఇంకా ఒక విధంగా దుర్మార్గానికి పరాభవము, దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో, దుష్టులు ఉన్నారో వాళ్ళందరికీ పరాభవము జరుగుతున్న దృష్టితోనూ రెండు రకాలుగాను. అంటే పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, జగద్గురువుడు అయినటువంటి మహానుభావులు, తండ్రులందరూ సృష్టించినటువంటి సృష్టి స్థితి లయకారకులు, వారి యొక్క ఆశీస్సులు అందరికీ అందాలని, మనందరికీ కూడా భక్తి రక్తి తన్మయత్వంగా ఉండాలని, భావరాగ తాళాలతో భగవంతుడి స్మరణ చేస్తూ ఈ రోజున ఈ కూచిపూడి నాట్య శిల్పారామంలో నారాయణీయం అనేటువంటి అంశాన్ని నేను మరి అందరికీ చూడాలని, ఆ పరమేశ్వరుడికి, ఆ శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారాలు అర్పిస్తూ, కూచిపూడి రాజగోపాలులకు, అలాగే బాలాత్రిపుడి సమేత రామలింగేశ్వర స్వామి వారికి కూడా నా తరఫున, మనందరి తరఫున, మన నాట్య శిల్పారాం కూచిపూడి తరఫున కూడా నమస్కారాలు అర్పిస్తూ ఈ యొక్క అంశాన్ని నేను ప్రదర్శిస్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అగ్రే పశ్యామి నిబిడతన కళాయావళి లోహని అగ్రే పశ్యామి ఏదో నిబిడతన కళాయావళి లో
కమనీయం పీయూషా రావితోహం తదను తదుతరే దివ్య కైసోరవేషం ఆగా కారుణ్యారంభ పరమ సుఖ రసా ఆస్వాద రోమాంచిత కారుణ్యారంభ రౌజం పరమ సుఖ రసా ఆస్వాదన రోమాంచితానే ఆవీతరి నారద విలాస ఉపనిషతు సుందరి మండలై నారద విలాసరుపనిషతు సుందరి మండలై నీలాభం ఉచితారం ఘనమమలకరం సంయుతం చారుభం నీలాభం ఉచితాగ్రం ఘనమమలకరం సంయుతం చారుభం రత్నోత్తం సాభి వలయుత ఉదయ చంద్రికై మందార సందేహో తవ మృదు కబరీ భార మాలోకయే సిద్ధ శ్వేతోర్థ పుండ్రామపి జగ సులలిత పాల బాలేంద్రువిద సిద్ధ శ్వేతోర్థ పుండ్రామపి జగ సులలిత పాల బాలేంద్రు విదు అలంకృత చీపురే మదసికి అలంకృత చీపురే మదసికి అలంకృత చీపురే
మదసికి అలంకృత చిగురే మదసికి అలంకృత చిగురే మదసికి అలంకృత మహని ఏకపో విజిత 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 మహనీయ కవిది మహనీయ కపో విజిత మహనీయ కపో విజిత మహనీయ కపో విజిత మహనీయ కపో విజిత ముఖురే మహనీయ కపో విజిత ముఖురే మహనీయ కపో విజిత ముఖురే మానస జగదే బ్రహ్మణి శ్రీరమణి కుచార దుర్గా విహారే శ్రీరమణి కుచార దుర్గా విహారే సేవక జన మందిర మందారే సేవక జన మందిర మందారే శ్రీరమణి కుచార దుర్గా విహారే సేవక జన మందిర మందారే శ్రీరమణి కుచార దుర్గా విహారే సేవక జన మందిర మందారే పరమహంస ముఖ చంద్రచకోరే పరమహంస ముఖ చంద్రచకోరే పరమహంస ముఖ చంద్రచకోరే పరిపూరిత మురళీరవధారే పరిపూరిత మురళీరవధారే పరిపూరిత మురళీరవధారే మానస బ్రహ్మణి మానస బ్రహ్మణి మానస ఇలా ఈ విధంగా మానసంలో అందరి మనస్సులో సంచరించేటువంటి ఆ శ్రీమన్నారాయణ యొక్క పరిపూర్ణ అవతారమైనటువంటి గురువాయూరప్ప కనుక ఆ శ్రీకృష్ణ పరమాత్మని కూచిపూడిలో కలిసినటువంటి శ్రీ రాజగోపాల స్వామి వారిని స్మరణ చేస్తూ అయితే ఈ అంశాన్ని ఈ శ్లోకాన్ని నారాయణ భట్టు అనేటువంటి మహనీయుడు ఆ మహానుభావుడు మనకు అందించడం జరిగింది. ఇక కీర్తన అన్నది సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు మనకు అందించారు. దానిని నృత్యీకరించినటువంటి మహావ్యక్తి మా గురువర్యులైనటువంటి మా అన్నగారైనటువంటి శ్రీ పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారు ఆ మహానుభావుడు దీన్ని నృత్యీకరించడం జరిగింది. అప్పుడు మద్రాసులో వారి దగ్గర నేర్చుకున్నది. ఈనాడు నా బిడ్డలకి, నా తమ్ములకి, నా శిష్యులు అందరికీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. అదే ఈ యొక్క గురువుల నా ప్రకారం యొక్క
ఆశీస్ ప్రభావంలోనే అని ఏర్పరచడం జరిగింది. ఈ గురువులు, తాతలు, అన్నలు, అలాగే బాబాయిలు, ఇక బంధువులు, విశేషించి మా గురువులు వారందరి యొక్క చలవతోనే ఈ శ్రీ వెంకటేశ్వరుని యొక్క ఆశీస్సులతో, నటరాజస్వామి యొక్క శుభాశీస్సులతో ఈ కూచిపూడిలో సిద్ధేంద్ర కళాపీఠం తర్వాత ఇక్కడ నాట్య శిల్పారామం అని పెద్దలు నా తల్లిదండ్రులు, మా తాతలు ఇచ్చినటువంటి భూమిలో ఇక్కడ వారి ఆదేశానుసారం కూచిపూడి నాట్య శిల్పారామం అని ఏర్పరచడం జరిగింది. ఈరోజు యుగాది కాబట్టి నా తమ్ముళ్ళందరూ కూడా వారి పిల్లలతో కూడా వచ్చి పొద్దు నుంచి ఇక్కడ చేయటం జరుగుతుంది. అయితే ఎవరు నా తమ్ములంటే వేదాంతం పార్థసారథి, అలాగే వేదాంతం పాండురంగ శర్మ, అలాగే వేదాంతం రామలింగ శాస్త్రి ఈ తమ్ముడు. నా పైన ఇంకా ఇద్దరు అన్నలు ఉన్నారు. ఇద్దరు స్వామిలో కైవల్యం చెందారు. పెద్దన్న గారేమో వేదాంతం సీతారామశాస్త్రి గారు. వారి యొక్క కృప వల్ల నాకు మరి తొలి గురువుల్లో ముఖ్యుడు ఆయన. అట్లాగే మా పినతండ్రులు అయినటువంటి వేదాంతం పార్వతీశం గారు, కూచిపూడి కులపతి గారు, అలాగే పశుమతి వేణుగోపాల కృష్ణ శర్మ గారు, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు, వేదాంతం రాఘవయ్య గారు, అలాగే పశుమతి కృష్ణమూర్తి గారు. ఇటువంటి మా ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు, ఆ మహానుభావుల యొక్క వెంపటి ప్రభసత్యం గారు, ఈ పెద్దలందరి యొక్క ఆశీస్సులతో వారి దగ్గర నేను శిక్షణలు చేసి నా విద్యను నేను నేర్చుకుని నా విద్యార్థులు అందరికి కూడా, అలాగే నా తమ్ముల బిడ్డలకి, మనవాళ్ళకి, ముని మనవాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఇది నేను మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. మరలా అందరికీ అది కాకుండా ఇంతకుముందు మా మనవడు కూడా వచ్చాడు, మా పెద్ద అబ్బాయి కొడుకు. వాడు కూడా చేసి వాడి పేరేమో చూసా, ఆ పిల్లవాడి పేరు వాడు చదివేది ఇప్పుడు 1వ తరగతే అయినప్పటికీ దృష్టి భేదాలు, శిరోభేదాలు, జీవాభేదాలు, అసమిస్తాలు అన్నీ చక్కగా నేర్చుకున్నాడు. మరి నృత్యం కూడా చేస్తున్నాడు. వాడి పేరు జయసూర్య శ్రీపాద షణ్ముఖ విరాట్ అంటారు. అలాగే మనవరాలు ఇప్పుడు 10వ తరగతిలోకి వచ్చింది. తను కూడా చక్కగా ఇందులో నృత్యాలన్నీ చాలా వరకు నేర్చుకుని భక్త ప్రహ్లాదుగా కూడా వేషం వేసి ఇక అప్సరసలు అన్నీ చక్కగా చేస్తూ ఇక అటు చదువుకుంటూ, అలాగే చిత్రలేఖనం కూడా మరి చేస్తున్న ఈ పిల్లలు నేర్చుకుంటున్నారు. మరి బిడ్డలందరూ చక్కగా నాకు ఎంతో ఆనందంగా ఉంది చెప్పాలంటే. అదే కాకుండా చాలామంది పిల్లకాయలు అటు విజయవాడ నుంచి, అటు గుడివాడ నుంచి, ఇది చుట్టుపక్కల ఉన్నటువంటి కూచిపూడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఉన్నటువంటి కొంతమంది బిడ్డలందరూ వచ్చి పొద్దు నుంచి తెల్లవారుజాము నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇప్పటి వరకు జరిగింది. అట్లాగే హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది పిల్లకాయలు విజయవాడ నుంచి ఆన్లైన్లో కూడా వచ్చారండి. మరి యశస్విని అనే చిరంజీవి, అలాగే దీక్షిత అనేటువంటి ఒక అమ్మ పాపాయి, అలాగే చంద్రిక, ఇటువంటి బిడ్డలందరూ చక్కగా ప్రదర్శించారు. తర్వాత సాయంత్రానికి మరి మన కూచిపూడి దేవస్థానంలో ఉన్నటువంటి బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో నేను కూడా ధర్మకర్త మండలిలో ఒకటి అక్కడ చక్కటి మరి పంచాంగ శ్రవణం రామకృష్ణ గారిని, అగ్నిహోత్రం రామకృష్ణాచార్య గారిని ఆ మహానుభావుడు వారిని పిలవడం జరిగింది. వారిని సత్కరించుకుని వారు చెప్పేటువంటి మంచి మాటలన్నీ విని ఆ విధంగా ఆచరిద్దామనందరం. నమస్తే.